ఇప్పుడు మేము ఎంపీలం. ఇప్పుడు నేను ఎంపీని ఇక్కడ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. కానీ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్. నా పార్లమెంట్ పరిధిలో ఎవరు డివిజన్ అధ్యక్షులు ఉండాలి, ఎవరు రాష్ట్ర కమిటీలు ఉండాలి, ఎవరు కార్పొరేట్ ఉండాలి అనేది నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. తప్పకుండా అంటాం కదా, మేము చేయకపోతే ఎవరు చేస్తారు? మేమే చేయాలి కదా. ఇప్పుడు మనకి 3 మున్సిపాలిటీ ఎన్నికలని, గట్లంటే నేను హుజరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఇయర్స్ నుంచి ఉన్నా. కానీ మీ పార్లమెంట్ పరిధి కాగా అన్నారు. నేను పోలేదు అక్కడికి, అవసరం లేదులే చేసుకునేది అనుకున్నా. ఎన్నడూ మేము మున్సిపాలిటీ చైర్మన్ ఓడిపోలే అక్కడ, ఎన్నడూ జడ్పీటీసీ ఓడిపోలే మేము అక్కడ, ఎంపీపీలు ఓడిపోలే అక్కడ. వద్దు నీ పరిధి ఇక్కడే అన్నారు. మంచిదని మా పరిధి ఇక్కడే చేసుకున్నామని చెప్పినాం. కెపాసిటీ ఉన్నాను మేము సర్వే చేయిస్తాం, 100% సర్వే చేయిస్తాం. మాకేముంటుందండి, 4 సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ఉంటుంది. గెలిస్తే మా క్రెడిబిలిటీ వస్తూ ఉంటుంది కదా. మా చూస్తే మా కళ్ళు మేము వెళ్ళిపడుచుకోవాలని ప్రయత్నం చేయం కదా. మా ఫిలాసఫీ ఒక్కటే, నా ఎంబడి రోజు తిరుగుతుండా లేదా, నా ఇంట్లో ఉంటుండా లేదా, నా ఫోటో పెడుతుండా లేదా, నా ఫ్లెక్సీ పెడుతుందా లేదా, ఇవి కాదు క్రైటీరియా. ప్రజల్లో ఉంటుండా లేదా, ప్రజలలో గెలవగలిగేటువంటి శక్తి ఉందా లేదా, గది ఉంటాయి కదా. ఏముంటుంది చెప్పడు? ఎవరైనా కూడా కోరుకుంటారు, ఏ నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే కెపాసిటీ ఉన్న పెట్టుకోవాలి, గెలిపించుకోవాలని కోరుకుంటారు తప్ప కెపాసిటీ లేని పెట్టుకోవాలి, ఓడగొట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసుకోవాలి, ఆ పార్టీ డ్యామేజ్ తన డ్యామేజ్ కావాలని చెప్పి ఎవరు కోరుకోరు. ఆ కాన్సెప్టే తప్పు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎస్ మా దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, ఒక లేరనుకో మాకు గెలిచే అభ్యర్థి తెచ్చుకుంటాం ఒక కాడ నుంచి వెళ్ళి. కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుంటాం. నిరంతర ప్రక్రియ అది. చాలా మంది అనుకుంటారు ఇట్లా అట్లా. ఇప్పుడు మాకు ఒక క్యాండిడేట్ ఉన్నాడా, మాకు 10,000 ఓట్లు అయితే మేము గెలుస్తాం, 5,000 వచ్చేట్టున్నాయి, ఇంకో 5,000 ఓట్లు సంపాదించుకునే మార్గాన్ని వెతుక్కుంటాం కదా. మేము ఎందుకు చేసుకోం చెప్పండి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గెలవాలని కోరుకుంటాం తప్ప ఈయన నావాడు కాదు కాబట్టి పని చేయొద్దు, ఈయన ఓడిపోవాలని ఇట్లా కోరుకుంటాం కాదు. మేము ఆ పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. వంద శాతం గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తామంటున్నావు, ఇస్తలే అంటలేదు. 100% గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తాం. అంటే నేను ఒకటి ఆలోచిస్తా, ఇంకో వేరే వాళ్ళు ఆలోచిస్తారు అనుకోను. మా పార్టీకి అదే ఆలోచిస్తుంది, మేము అదే ఆలోచిస్తాం. గెలవాలని కోరుకుంటాం. ఎక్కడైనా అవగాహన లేడు, అక్కడిక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కూడా పక్కకు నెట్టి పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. మీరు తప్పుడార్థం చేసుకుంటున్నారు. నేను పదే మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, నాకుండే అవగాహన ఈ పార్లమెంట్లో వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. నేను నాకుండే లీడర్లతో మాట్లాడుకుంటా కదా. నేను ఇక్కడ అనేక మంది సీనియర్ లీడర్లు ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడుకుంటాం. నేను అనగానే నేను మాత్రమే చేసుకుంటానంటలే. నేను సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, మా నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది, కింద ఉన్న ప్రతి కార్యకర్తతో మాట్లాడుకుంటాం. మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, కార్యకర్తల మధ్యలో ఉంటున్నాం అంటే అర్థమైంది. అందరి అభిప్రాయాలను గౌరవించే వాళ్ళం, అందరి అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం, అందరి అభిప్రాయాల ప్రకారమే అసెస్మెంట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం అని.